ఈ హైవే బైపాస్. నేను ఇక్కడ ఉండొద్దు ఈ టైంకి యాక్చువల్గా, కానీ నేను కొంచెం తొందరగానే వద్దాం అనుకున్నా, కానీ ఇంకా లేట్ అయిపోయింది, వర్షం పడ్డది, అందుకోసం లేట్ అయిపోయింది. కానీ ఒంటరిగా వెళ్ళొద్దు అన్నారు. ఏమవుతుందో ఎవరికి తెలియదు అంట ఒంటరిగా వెళ్తే, కానీ ఎంతైనా ఇంకా లైఫ్లో రిస్క్ ఉండాలి అని చెప్పి నేను రిస్క్ తీసుకుంటున్నా. అసలు ఏమవుతుందో కూడా తెలియదు. నాకేమన్నా అయితే చాలా డేంజరస్ ప్లేస్, చాలా మిస్టీరియస్ ప్లేస్ అని అన్నారు. చూద్దాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్లేస్ ఉందంట, చాలా మిస్టీరియస్ ప్లేస్ అంట. ఒక ముసలావిడ ఉండి నిన్న ఏదో మాట్లాడితే తిట్టింది. అయితే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అన్నట్టు. షూస్ తీసుకొని రన్నింగ్కి వెళ్తున్నాం. సో నేను చెప్పలేదు కదా మీకు, నేను ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఉన్నా. అంటే అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు. నేను ఏదో ఇట్లా హాలిడేస్లల్లో, వీకెండ్స్లల్లో అట్లా వస్తుంటా ఇటు. కానీ ఇటు సైడ్ నేచర్ ఇంకా వ్యూ అంతా బాగుంటుంది. చూడండి, మంచిగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇటు. మంచిగా వ్యూ అంతా బాగుంటుంది. సో అసలు మ్యాటర్ ఏంటి అంటే, నిన్న మా ఇంటి పక్కన ఒక ముసలావిడ ఉంటుంది. ఆమె ఉండి తిట్టింది, ఇట్లా హైవే బైపాస్ పైన వెళ్ళొద్దు, అక్కడ ఒక మిస్టీరియస్ ప్లేస్ ఉంది, డేంజరస్ ప్లేస్, అక్కడికి ఎవరు వెళ్ళారంట. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఆడ ఏముందో, ఏం జరుగుతుందో, ఏం అవ్వబోతుందో మనం చూద్దాం. కానీ ఇక్కడ నుంచి లేదనుకుంటే కూడా ఒక 2-3 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇప్పుడు 2-3 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలంటే నాతో అయ్యేటట్టు లేదు. కానీ చూద్దాం, ట్రై చేద్దాం. ఇగో వర్షం పడ్డది, అయినా సరే మనం వెళ్తున్నాం. చూద్దాం మనం ఏడి వరకు వెళ్ళగలుగుతామో, లేకపోతే వెళ్దామా వద్దా. వర్షం కూడా పడేటట్టుంది. వ్యూ చూసారా, బాగుంది. నేచర్ ఇది అంతా బాగుంది, చాలా బాగుంది. రోడ్డు ఖాళీ రోడ్డు, చుట్టూ ఎవరుండరు. అటు ఇటు ఎటు చూసినా ఎవరు ఉండరు. ఇటు ఇల్లులు ఉంటాయి కానీ ఎవరు కనిపించరు. రిటర్న్లో మనం అయితే వెళ్దాం, చూద్దాం అక్కడ ఎవరు ఉంటారు. ఓ మేఘాలు కూడా అన్నీ కొమ్మేసుకున్నాయి మొత్తం. వర్షం పడేటట్టుంది, పడుతుంది అనుకుంటా. ఇంతకుముందే పడి ఆగిపోయింది, మళ్ళీ వస్తుందేమో. మళ్ళీ వర్షం వస్తే ఇంకా మనం సగం దూరం వెళ్ళే మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. నేను ఈ రూట్లో ఎప్పుడు వచ్చినా సరే నాకు ఎక్కడ భయం అవ్వదు, కానీ ఇగో ఈ ప్లేస్లో మాత్రం చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మొత్తం చైన్ ఉంటుంది, ఇటు మొత్తం చైన్ ఉంటుంది, మధ్యలోనే వే ఉంటుంది. సో ఇటు మొత్తం ఎట్లుంటుంది అంటే ఒక పెద్ద అడవి మొత్తం. మనం చిన్నప్పుడు చదువుతుండే కదా, అది చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి అనుకున్న చదువుతుండే కదా. సో అట్లనే ఉంటుంది ఈడ కూడా. మీకు చూపిస్తా, దగ్గరికి పోయినాక చూపిస్తా. అసలు ఏం కొంచెం కూడా గ్యాప్ కనిపించదు అసలు. ఇగో చూడండి, అసలు ఏం కూడా గ్యాప్ ఉండదు. ఇటు గ్యాప్ ఉండదు, అటు గ్యాప్ ఉండదు. ముందే మహారాష్ట్రలో చిరుతపులీలు అన్నీ ఇట్లా మొత్తం బయట తిరుగుతుంటే ఇంక ఈ గ్యాప్లల్లో నన్ను వస్తుందేమో అని చెప్పి చాలా భయం అవుతుంది. అందుకే నేను ఎక్కువ ఇటు సైడ్ రాను. ఇటు సైడ్ వస్తే కూడా ఎప్పుడో ఒక్కొక్కసారి నేను అమ్మ ఇద్దరం కలిసి వస్తాం ఇటు, అంతే. ఏదో సాయంత్రం పూట ఇట్లా వాకింగ్కి కానీ, లేకపోతే అట్లా మార్నింగ్ వాకింగ్కి కానీ వస్తాం, అంతే. ఇది గుర్తుపట్టిరా, ఇదేంటిదో చెరుకు పండిస్తారు కదా ఇటు. ఇగో చెరుకు ఇదంతా చూడండి. ఇగో వెనకాల ఎవరు లేరు, ముందల ఎవరు లేరు, చుట్టుపక్కల గ్యాప్ లేదు, ఇటు సైడ్ గ్యాప్ లేదు, రెండు సైడ్లలో గ్యాప్ లేదు. వర్షం పడుతుందేమో. వ్యూ అయితే బాగుంటుంది. ఇక వాళ్ళు చైన్ వాళ్ళు ఇక ఇట్లా వేసుకుంటారు మధ్యలో పోవడానికి రావడానికి అని చెప్పి. ముందల ఏదో మోటార్ ఉన్నట్టుంది, సో దానికోసమని వేసుకున్నారు వాళ్ళు, అంతే. రోడ్డు పైన ఎవరు లేరు, మనం ఒక్కలమే ఉన్నాము, నడుచుకుంటూ పోతున్నాము. కానీ మనం ఆ ప్లేస్కి నడుచుకుంటూ వెళ్తే సరిపోదు, మనము రన్నింగ్ చేయాల్సిందే ఉంటుంది ఖచ్చితంగా. 2-3 కిలోమీటర్లు అంటే నేను మార్నింగే వద్దాం అనుకున్నా, కానీ మార్నింగ్ రాలేదు. ఎందుకంటే మార్నింగ్ ఏమైందంటే వర్షం పడ్డందుకు నేను మార్నింగ్ రాలేకపోయినాను. పబ్లిక్ ప్లేస్లో ఫస్ట్ టైం రికార్డ్ చేసుకుంటున్నా, అసలు ఏమవుతుందో తెలియదు. సరే ఏమైనా సరే భయాన్ని వదిలేసి ముందుకెళ్ళాలి అనే కదా అంతా మనం చేస్తున్నాం. సో చేయాల్సిందే ఏదో ఒకటి, చూద్దాం.
ఇగో ఇటు అయితే వర్షం ఇంకా పడ్డట్టుంది, బాగా పడినట్టుంది ఇటు వర్షం. మళ్ళీ ఇటు సైడ్ లేదు, ఇటు సైడ్ అంత లేదు, ఇటు సైడ్ ఉంది, బాగా పడింది ఇటు సైడ్, మళ్ళీ ఇటు సైడ్ లేదు. వర్షం ఎక్కువ ఉంటే ఇక మొత్తం ఇక మన షూస్ ఖరాబ్ అవుతాయి. మన షూస్ ఖరాబ్ అయిపోతే ఇంకా క్లీన్ చేయాల్సిందే అమ్మనే. అమ్మకి రోజు రోజు పనులు తగ్గిద్దామంటే ఒక్కొక్క పని ఎక్కువనే అవుతుంది. ఇటు ఇల్లులు ఉంటాయి చూడండి, 2-3 ఇల్లులే మాత్రమే ఉంటాయి. ఇటు బైపాస్ దగ్గరకు వచ్చేసినాం మనం ఆల్రెడీ. వెహికల్స్ అన్నీ పోతుంటాయి. అంత దూరం నడిచి వచ్చిన తర్వాత ఎంత దూరం ఉంటుంది చూడండి బైపాస్. లారీ చూసిరా, రీశాం సారీ, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం. ఈ బైపాస్ పైనకి వస్తే ఇదే ఉంటుంది, ఆ వెహికల్స్ అప్పుడు మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు. సో ఇటు వెళ్దామా అటు వెళ్దామా, ఎటు సైడ్ వెళ్దామంటారు? సైడ్ వెళ్దామా? ఎటైనా సరే అటు సైడ్ రిటర్న్ రావాల్సిందే. అంటే అటు సైడ్ రావాలి. కాబట్టి మనం ఇక్కడెక్కడ అటు సైడ్ పోవడానికి లేదు, ఛాన్స్ లేదు. హైవే పైన వెళ్ళేటప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కార్ చూడండి ఎంత స్పీడ్ వస్తుందో, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇగో రోడ్డు పైన ఎప్పుడు సైడ్కే ఉండండి. చాలామంది ఇట్లా వాళ్ళ తప్పులు లేకున్నా సరే చాలామంది ఇట్లా పక్కన వాకింగ్కి వెళ్తూ కూడా చనిపోతున్న రోజులు ఉన్నాయి ఇవి. సో ఒక్కొక్కరు డ్రైవర్స్ తాగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో జోస్లో నడిపిస్తుంటారు. కాబట్టి మన సేఫ్టీ మనం ఉండాలి. మన సేఫ్టీ వేరే వాళ్ళు ఎవరు చూడరు, మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. ఈ ప్లేస్లో వెళ్తున్నాం మనం. మొత్తం అంతా లారీ సౌండే, అంతా సౌండ్, డీసీఎం, లారీలు, కార్లు ఇవి తప్ప వేరే ఉండవు గైస్ ఈ బైపాస్ల పైన. కానీ వ్యూ మాత్రం బాగుంటుంది చూడండి. మార్నింగ్ కదా, బాగుంటుంది. ఈ హైవే బైపాస్ నేను ఇక్కడ ఉండొద్దు ఈ టైంకి యాక్చువల్గా, కానీ నేను కొంచెం తొందరగానే వద్దాం అనుకున్నా, కానీ ఇంకా లేట్ అయిపోయింది, వర్షం పడ్డది, అందుకోసం లేట్ అయిపోయింది. కానీ ఒంటరిగా వెళ్ళొద్దు అన్నారు, ఏమవుతుందో ఎవరికి తెలియదు అంట ఒంటరిగా వెళ్తే. కానీ ఎంతైనా ఇంకా లైఫ్లో రిస్క్ ఉండాలి అని చెప్పి నేను రిస్క్ తీసుకుంటున్నా. అసలు ఏమవుతుందో కూడా తెలియదు, నాకేమన్నా అయితే చాలా డేంజరస్ ప్లేస్, చాలా మిస్టీరియస్ ప్లేస్ అని అన్నారు. చూద్దాం అక్కడ అసలు ఏముంది, ఏం జరగబోతుంది ఆడ ముందు, అంత మిస్టీరియస్ అంత డేంజరస్ ప్లేస్ ఏముంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సో నేను ముందరికి వెళ్ళినాక చూపిస్తాను. ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం, దగ్గరకు వచ్చేసినాము. అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. ఏడికే రన్నింగ్ చేసి వచ్చిన, దమ్ము వస్తుంది, బాగా ఆయాసం వస్తుంది, కాళ్ళు కూడా బాగా నొప్పులు పెడుతున్నాయి. అయినా సరే చేయాలి. అక్కడ ఏముంది అది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ తప్ప నిజానికి ఆడ ఏముందో నాకు కూడా తెలియదు. చూద్దాం, ఆడికి వెళ్ళినాక చూస్తే నాకు తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది కదా, మరీ అంత డేంజరస్, మరీ అంత మిస్టీరియస్ ఏముంది ఆడ అనేది. అట్లా కిందికి వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆడ వెహికల్ పోతుంది కదా, ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్ళాలి. బ్రిడ్జ్ కింద నుంచి అవతలకి వెళ్తే అవతల ఉంటుంది. మనం అటు నుంచి కూడా రావచ్చు, కానీ పెద్ద 3-4 కిలోమీటర్స్ మొత్తం అటు నుంచే రావాలి. రాంగ్ రూట్ అవుతుంది. మన బండి కాకపోయినా మనం రాంగ్ రూటే కదా. సో మీరు వీడియో కంటిన్యూ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాదే ఇది నా యూట్యూబ్, ఇది సెకండ్ వీడియోకే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఫస్ట్ వీడియోలో నేను తడబడ్డా, ఇంకా వీడియో ఆపి మరీ రికార్డ్ చేసిన. కానీ సెకండ్ వీడియోకి అలా లేదు. సెకండ్ వీడియోకి నా అంతకు నేను మాట్లాడగలుగుతున్నాను. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ముందు ఇంకా ఇట్లాంటి వీడియోలు మంచిగా చేయాలని అనుకుంటున్నాను. నేను చేస్తా కానీ కాన్ఫిడెంట్ అయితే వచ్చింది గైస్. మీరు కూడా చేస్తాము అనుకుంటే చేయండి, చేస్తామనుకుంటే కదా అసలు చేయండి. మీరు చేసేసేయండి, ఏదో ఒక కంటెంట్, మంచి కంటెంట్ తీసుకొని చేసేయండి. నేనే చేయగలిగినప్పుడు మీరు చేయలేరా? చేస్తారు, మీరు కూడా అనుకున్నది సాధిస్తారు. చేయండి. చాలామంది, ఎంతోమంది ఉన్నారు యూట్యూబ్ నుంచి వీడియో చేసుకొని వాళ్ళ కెరీరే యూట్యూబ్ అయిపోయింది. అసలు చిన్నప్పుడు
అడిగితే చిన్నప్పుడు చెప్తుండే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే చెప్తుండే, కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అడిగితే అదేం చెప్పరు. ఒక యూట్యూబర్ అవ్వాలి, ఒక వ్లాగర్ అవ్వాలి, ఇట్లాంటి ఆన్సర్లే వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. సో మీరు కూడా స్టార్ట్ చేయండి. ఒక ఫుల్ టైం కాకపోయినా ఒక పార్ట్ టైం కోసమైనా సరే యూజ్ అవుతుంది మంచిగా. కాబట్టి చేయండి. అంటే నేను ఎందుకు చేస్తున్నా అంటే, నేను ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్ అయిపోయినా కదా, ఖాళీగానే ఉన్నా. ఖాళీగానే ఉండే బదులు ఎందుకు ఖాళీగా ఉండడు, ఎంటెక్కి అడ్మిషన్ కోసం పోదాం అనుకున్నా, కానీ ఎంటెక్కి నాకు సర్టిఫికేట్లు ఇస్తలేరు కాలేజీలోనే సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ పడాలి, ఫీ రియంబర్స్మెంట్ పడి అంతా క్లియర్ అయిన తర్వాత, ఫీ క్లియర్ అయిన తర్వాత ఇస్తామని అన్నారు. లేకపోతే మనం అమౌంట్ పే చేసుకున్న తర్వాత మన పేరు పైన ఫీ వస్తుంది కదా గవర్నమెంట్ దగ్గర నుంచి. రియంబర్స్మెంట్ వచ్చినప్పుడు మన అమౌంట్ మనకు రిటర్న్ ఇచ్చేస్తారంట. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు మనకు, కానీ వాళ్ళైతే అట్లా అన్నారు, మనకు తెలియదు కదా. సో చూద్దాం. ఏమో మనం అనుకున్న బ్రిడ్జ్ ఇదే. బ్రిడ్జ్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసినాము. దగ్గరనే ఉంది. మొత్తం అంతా వర్షం పడ్డది, ఘోరంగా పడినట్టుంది వర్షం ఇటు. అయ్యో మొత్తం అంతా బురద. ఇదే బ్రిడ్జ్ కింద నుంచి పోతున్నా కానీ భయం అవుతుంది, బ్రిడ్జ్ కూలిపోతుందేమో అని. అవో అందరూ వెళ్తున్నారు కదా, మళ్ళీ మిస్టీరియస్ డేంజరస్ ప్లేస్ అని ఎందుకన్నారు మరి. ఈ బంగ్లా చూడండి, కన్స్ట్రక్షన్ కాలేదు, అట్లనే పెట్టేసారు. చూడండి, ఇదే ఆ మిస్టీరియస్ ప్లేసు. మిస్టీరియస్ ఏముంది అసలు, ఇటు చూద్దాం. ఇటు ఏముంది, ఓ వాటర్ ఫ్లోయింగ్ గైస్, ఫ్లో అవుతున్నాయి వాటర్. మంచిగా ఉన్నాయి. మంచినీళ్ళు లేకపోతే గలీజ్ నీళ్ళు తెలియదు, కానీ చూడడానికి అయితే ఫ్రెష్గా ఉన్నాయి. అంతా బురద. ఈ బురదలో ఇదే ప్లేస్, బస్ స్టాండ్. మిస్టీరియస్ ప్లేస్ అండ్ డేంజరస్ ప్లేస్. ఆవిడ చెప్పిన మిస్టీరియస్ ఇంకా డేంజరస్ ప్లేస్ దగ్గర ఉన్నాం గైస్ మనం. అసలు ఏముంది ఈడ చూద్దాం, మీకు చూపిస్తాం. అబ్బా ఏముంది, ఏం లేదు. ఏవో మందు తాగిరు ఎవరో. ఇటు నుంచి కూడా అంతా ఏవో మందు బాటిళ్ళు. ఇది చిన్న బస్ స్టాపు, అది బైపాస్ అయితే ఇది చిన్న అంటే లోకల్స్ ఉంటారు కదా, బస్ స్టాండ్ ఇది. ఏముంది ఇక్కడ, మిస్టీరియస్ అని అన్నారు. అక్కడ మొత్తం అంతా చెత్త. ఇటు సైడ్ ఏదో ఉన్నట్టుంది, కానీ మొత్తం అంతా వద్దు, అటు వెళ్ళొద్దు మనం. మహా అయితే ఇటు చూడడానికి ఏం లేదు, పైన ఆకాశంలో మంచి వ్యూ తప్ప. వ్యూ కూడా బాగానే ఉంది. ఏవో పోతానే ఉన్నారు అందరూ ఇటు నుంచి. అంటే మార్నింగ్ రావద్దని అన్నదేమో ఆవిడ, మార్నింగ్ వెళ్ళదు. చిన్న బస్ స్టాప్ అయినా సరే డస్ట్బిన్ అయితే ఉంది. డస్ట్బిన్ భలే పెట్టిరు, అంటే చైన్లు ఉన్నట్టున్నాయి, అటు వెళ్ళినట్టున్నారు ఇటు ఎవరు. సో ఇదే ఆ బస్ స్టాండ్. ఏముంది, మంచిగా ఉంది. ఎలాగో వచ్చేసినాం, కొంచెం ఎక్సర్సైజ్ చేసినా వెళ్ళిపోదాం దీని నుంచి. సో కొంచెం ఎక్సర్సైజ్ చేస్తా గైస్, మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో. సో మనం చేయాలనుకున్న ఎక్సర్సైజ్ అయిపోయింది, వెళ్తున్నాం. చూస్తారా మీరు ఆ మిస్టీరియస్ ప్లేస్ చూస్తారా? చూడండి, ఇది ఆ మిస్టీరియస్ ప్లేస్, మిస్టీరియస్ బస్ స్టాండ్, మిస్టీరియస్ రోడ్. ఏదో పెద్దగా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా, కానీ నిజానికి ఏం లేదు. క్యూరియాసిటీ ఉండే అంతే. చూద్దాం ఏమవుతుందో, ఏముందో, ఏం జరుగుతుందో అనేది. అందుకోసమే వచ్చిన, కానీ వచ్చినాక చూస్తే ఏం లేదు, నార్మల్గా బస్ స్టాండే ఉంది. మీరు కూడా చూసారు కదా. సో వెళ్తున్నాం, ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంక వచ్చినంత డిస్టెన్సే మళ్ళీ రిటర్న్లో కూడా కవర్ చేయాలి, ఇంక అంతే వెళ్ళాలి. వెళ్దాం ఇక. ఇటు నడుచుకుంటూ వెళ్తే మనం లేట్ అయిపోతుంది మనకి. రన్నింగ్ చేయాలి ఇప్పుడు. సో వెళ్ళిపోదాం గైస్, బాయ్. సో గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయమని చెప్పండి, అండ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.